నరుని నమ్మువాడు శాపగ్రస్తుడు. ప్రభువైన దేవుని నమ్మువానిని దేవుడు దీవించును. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5 నుండి 10వ వచనం వరకు. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5 నుండి 10వ వచనం వరకు. ప్రభువు ఇట్లనుచున్నాడు, నన్ను విడనాడి నరుని నమ్మువాడు, నరమాతృని మీద ఆధారపడువాడు శాపగ్రస్తుడు. అతడు ఎడారిలో ఎదుగు తుప్ప వంటివాడు, అతనికి ఎట్టి మేలు కలగదు. ఆ తుప్ప ఎండియున్న మరుభూమిలో ఏమి పెరుగని చౌటపరలో ఎదుగును. కానీ ప్రభువును నమ్మి నాపై ఆధారపడువానిని నేను దీవింతును. అతడు ఏటి ఒడ్డున ఎదుగుచు నీటి చెంతకు వ్రేళ్లు జొనిపించు చెట్టు వంటివాడు. అది బెట్టకు భయపడదు, దాని ఆకులు పచ్చగా నుండును. వానలు కురవకున్న దానికి చింతలేదు, అది ఎల్లప్పుడూ పండ్లు కాయుచుండును. హృదయమునకు ఉన్నంత కపటము దేనికి లేదు, దాని రోగము కుదర్చలేము, దానినెవడు అర్థం చేసుకోగలడు. ప్రభువు అయిన నేను మనసును పరిశీలింతును, హృదయమును పరీక్షింతును. నరుని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రసాదించుటకు ప్రభు అయిన నేను హృదయమును పరిశోధించును, అంతరంగమును పరీక్షించుదును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత లూకా రాసిన సువార్త 16వ అధ్యాయము 19 నుండి 31వ వచనం వరకు. ఆ కాలములో యేసు పరిసయ్యులతో, ధనవంతుడొకడు పట్టు వస్త్రములు ధరించి నిత్యము విందులతో వినోదములతో కాలము గడుపుచుండెను. అతను వాకిట లాజరును నిరుపేద పడి ఉండెను. అతని దేహమంతయు వ్రణములతో నిండి ఉండెను. వాడు ఆ ధనికుని బల్ల మీద నుండి జారిపడు మెతుకుల కొరకు కాచుకొని ఉండెను. కుక్కలు వాని వ్రణములను నాకుచుండెను. ఆ నిరుపేద మరణింపగా దేవదూతులు అతనిని కొనిపోయి అబ్రహాము ఒడిలోనికి చేర్చిరి. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడు అతడు బాధపడుచు పాతాళం నుండి సుదూరములో అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును కన్నెత్తి చూచెను. అతడు అంగలార్చుచు, తండ్రి అబ్రహామా, నన్ను కనికరింపుము, నేను ఈ మంటల్లో మాడిపోవచ్చున్నాను. తన వ్రేలు కొనను నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము అనెను. అందుకు అబ్రహాము, కుమారా, మరువకుము, నీ జీవితములో నీవు సకల సంపదలను అనుభవించుచుండా లాజరు అనేక బాధలను అనుభవించెను. అందుచే నీవిప్పుడు కష్టపడుచుండా అతడు సుఖపడుచున్నాడు. అంతేకాక మన మధ్య దాటుటకు వీలులేని అగాధము ఉన్నది. అందువలన అచ్చటి వారు ఇచ్చటకు రాలేరు, ఇచ్చటి వారు అచ్చటికి పోలేరు అని పలికెను. అందుకు ధనవంతుడు, అట్లయినా నాదొక మనవి, నాకు 5 సహోదరులున్నారు. వారు కూడా ఈ ఘోర నరకమునకు రాకుండా హెచ్చరిక చేయుటకు లాజరును నా తండ్రి ఇంటికి పంపుము అనెను. అందుకు అబ్రహాము, వారిని హెచ్చరించుటకు మోషే ప్రవక్తలు ఉన్నారు, వారి హెచ్చరికలను ఆలకించినా చాలును అని సమాధానమిచ్చాను. అది చాలదు తండ్రి అబ్రహామా, మృతులలో నుండి ఎవరైనా వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారికి హృదయ పరివర్తనము కలుగునని అతడు మరలా పలికెను. అందులకు అబ్రహాము, మోషే ప్రవక్తల హెచ్చరికలను పెడచెవిని పెట్టువారు మృతులలో నుండి ఒకడు సజీవుడై వారిని హెచ్చరింప వెళ్ళినను నమ్మరు అని ప్రత్యుత్తరమిచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. 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 Praise the Lord.
ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక చెట్టు ఎన్నో కష్టాలు పడుతుంది, ఎన్నో ఇబ్బందులు పడుతుంది, వాతావరణంలో జరిగే ప్రతి మార్పును అనుభవిస్తుంది. ఆకులు రాలే కాలంలో ఆకులేమీ లేకుండా 3 బారి ఉంటుంది. ఎండాకాలం రాగానే పైనుంచి వర్షము లేకపోగా ఆ వడగాల్పులకు చెట్టు అల్లకల్లోలము అవుతుంది. ఒక పెద్ద తుఫాను వచ్చింది అంటే అటు ఇటు ఊగిపోయి ఏ కొమ్మ ఎరుగుతుందో దేన్ని కాపాడుకోలేక ఆ చెట్టు అల్లకల్లోలానికి గురవుతుంది. ఇది చాలదా అంటూ మానవ మాతృలు కూడా ఆ చెట్టును నరకటమో, కాయలు కోయటమో, ఆకులు రాల్చటమో, దేనికైనా ఉపయోగపడుతుందంటే ఉపయోగిస్తూనే ఉంటాం. అది ఉపయోగము లేదు, నిరుపయోగముగా ఉన్నది అంటే నేలమట్టం వరకు కూడా కొట్టేస్తాం. ఒక చెట్టు వాతావరణాన్ని, మనుషుల యొక్క ప్రమేయాన్ని అన్నింటినీ తట్టుకొని నిలబడుతుంది. ఆకులు రాలాయి కదా, నా పని అయిపోయిందని చెట్టు అనుకోదు. ఎండాకాలం కదా, నీరు దొరకటం లేదు కదా, ఎలా అని అనుకోదు. లేకపోతే నా కొమ్మలన్నీ కొట్టేస్తూ ఉన్నారు అని అది నీరసించిపోదు. నువ్వు మొదల కాంట నరికినా అక్కడుండి మరలా ఆ ముద్దుకే చిగుర్లు వస్తాయి, మరలా వస్తూ ఉంటాయి. నీకు విసుగు పుట్టి అది రాకుండా దానిపైన ఏదో ఒకటి రాసో పూసో ఏదో ఒకటి స్ప్రే పెట్టేసి రాకుండా చేస్తాం. అది ఎందుకు వస్తుంది? అన్ని కాలాల్లో నిలబడుతుంది, నరికినా వస్తుంది, చిగుర్లు వేస్తుంది అంటే దాని బలం పైనుండి రావటం లేదు, దాని బలం అంతా క్రింది నుండి వస్తుంది. పైన తెగులు రావచ్చు, రోగం రావచ్చు, నరకబడవచ్చు, కానీ తల్లి వేరు గనక గట్టిగా ఉంటే, ఏ జబ్బు ఏ తెగులు లేకుండా ఉంటే, నువ్వు ఎన్నిసార్లు నరికినా, ఎన్ని తెగుళ్ళు వచ్చినా అది చిగురిస్తూనే ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి క్రైస్తవుడు కూడా యేసుని ప్రేమ అనే ఆ తల్లి వేరులా ఉండాలి, అక్కడ పాతుకొని పోవాలి అంటారు పౌలు గారు. నువ్వు ఫలాలు ఇవ్వాలి, నీ జీవితము నిలబడాలి. ఏ శోధన వచ్చినా, ఏ వాతావరణం వచ్చినా, ఏ ప్రతికూల సమయంలో కూడా నువ్వు నిలబడాలి అంటే ముందు నువ్వు యేసయ్య ప్రేమలో పాతుకొని పోవాలి, నీ వ్రేళ్ళు అక్కడికి చొచ్చుకొని పోవాలి, అప్పుడు నిలబడతావు అంటారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎఫెసీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 17వ వచనం మధ్య నుండి చదవండి. ఎఫెసీయులు 3:17. మీ మూలము పునాదులు ప్రేమయే కావాలి. తల్లి వేరుకు ఉండాల్సినవి, పునాదికి ఫౌండేషన్ ఎలా ఉండాలంటే ప్రేమ ఉండాలి. మీరు దైవ ప్రజలందరితో క్రీస్తు ప్రేమ ఎంత విశాలమో, ఎంత దీర్ఘమో, ఎంత ఉన్నతమో, ఎంత గాఢమో నా విన్నపము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అనగా ప్రతి క్రైస్తవుడు క్రీస్తుని ప్రేమలో పాదుకొని పోతే, ఆ ప్రేమ ఎంత విశాలమో, దీర్ఘమో, లోతైనదో మనం గ్రహిస్తాము. ఆ తల్లి వేరు, ఆ ప్రేమ నుండే ఈ సోదర ప్రేమ బయటికి వస్తుంది. దైవ ప్రేమ లేకుండా, ఆయనలో మనకి లోతైన భావాలు లేకుండా, విశ్వాసము ఫౌండేషన్ లేకుండా పైన సోదర ప్రేమ రావాలంటే ఖచ్చితంగా రాదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే హెబ్రీ రాసిన లేఖలో పౌలు గారు మరొక సలహా ఇస్తారు. 12:15. దేవుని అనుగ్రహమును పొందుటలో ఎవరును తప్పిపోకుండానట్లు జాగ్రత్త వహింపుడు. ఇప్పుడు ఇది ఇంపార్టెంట్. చేదైన వేరు ఏదైనాను మొలచి
కలవరపరచుట వలన ఎక్కడ ఉంది ఈ చేదు అంటే పైన లేదు, చెట్టు మీద లేదు, సంఘములో కనిపిస్తున్నట్లు లేదు, కనపడకుండా లోపల ఉంది. చేదైన వేరు ఎక్కడో ఒక చోట ఉంది. దాని వలన వచ్చే ఫలితాలు మొత్తం ఆగిపోతాయేమో, బహుజాగ్రత్తగా ఉండండి. ఆ వేరును కట్ చేయాలి. ఒకటి, మనము యేసుని ప్రేమలో పాతుకొని పోవాలి. మన ఫౌండేషన్ అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. ఆ యేసుని ప్రేమ అనుభవిస్తేనే సోదర ప్రేమను మనము ప్రదర్శించగలము, ఫలాలు ఇవ్వగలము. రెండవది, ఈ ఫలాలను ఆపటానికి పైనుంచి వచ్చేదానికంటే లోపల నుండి వస్తున్నటువంటి ఈ చేదైన వేరు ఒకటి ఉంటుంది. దాని నుంచి కనుక మొక్క వచ్చినా మొలక వచ్చినా ఫలాలు ఎలా ఉంటాయి? చేదుగానే ఉంటాయి. ఆ చేదు ఫలాలు లేకుండా ఉండాలంటే ముందు ఈ చేదు వేరును మీరు గమనించండి అని పౌలు గారు సలహా ఇస్తారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇక మూడవ సలహా ఏమిస్తాడంటే, మీరు అర్పించేది, మీరు చేసే ప్రతి దానిలో కూడా ముందు మీ తలంపు మంచిగా ఉండాలి. నీకు ఫలాలు రావాలి అంటే నీ ప్రార్థనకు ముందు నీ తలంపు ఎలా ఉంది, నీ దానమునకు ముందు నీ తలంపు ఎలా ఉంది, నీ ఉపవాసానికి ముందు నీ తలంపు ఎలా ఉంది. నీ తలంపులు మంచిగా ఉంటే ఫలితాలు మంచిగానే వస్తాయి. పేతురు గారు ఇస్తున్నటువంటి ఆ ఉదాహరణ ఏమిటంటే, నువ్వు అర్పించే పిండిలో మొదటి పిడికెడు గనక మంచిగా ఉంటే, నువ్వు దానం చేసేది ఆ మొదటి రూపాయి గనక మంచిగా ఉంటే, నువ్వు చేసే ప్రార్థన మొదటిది మంచిదిగా ఉంటే, నీ అడుగు మంచిగా వేస్తే మొత్తం కూడా మంచిగా ఉంటుంది. ఒకసారి చదవండి, రోమాపత్రిక 11వ అధ్యాయము 16వ వచనం. పిండిలో దేవునికి సమర్పించబడిన మొదటి పిడికెడు పవిత్రమైనచో మిగిలినదంతయు పవిత్రమే. నీ ఆలోచనలు మంచి చాలా ఉంటుంది, మంచిగా వివరిస్తారు. 16, 17, 18 3 వచనాలు కూడా చాలా బాగుంటాయి. అనగా నీ ఆలోచనలు అదే కదా ఫౌండేషన్. నిన్ను నడిపించేది అదే, నీ పునాది అదే. నీ వ్రేళ్ళు ఆలోచనలు నీ హృదయంలోనే ఉన్నాయి, నీ మనసులోనే ఉన్నాయి. అక్కడి నుంచి వస్తాయి ఏమైనా. నీ సమర్పణ కానీ, నీ సేవ కానీ, నీ దానము కానీ, నీ ఉపకారం చేసే ఆ గుణము కానీ నీ హృదయం నుండే వస్తాయి. అది గనక మంచిగా ఉంటే ఆ మొదటి పిడికెడు ఆలోచన, మిగతాదంతా కూడా ఆచరణ అంతా కూడా బాగానే ఉంటుంది. అందుకే మొదటి పట్టణంలో ఏమైనా ఆలకించాము, హృదయము చాలా కఠినమైనది, దాన్ని తెలుసుకోవటం ఛేదించటం అనేది మానవులకు అసాధ్యం. దాని రోగమును ఎవరు కూడా కుదర్చలేరు. మన తలంపులు వచ్చేది హృదయం నుండే, మనస్సు నుండే. అనగా ఇది పదిలముగా ఉంటే, ఇది పవిత్రముగా ఉంటే మనం చేసేవన్నీ కూడా మంచి కార్యాలుగా ఉంటాయి, మంచి ఫలితాలనే ఇస్తాయి. ప్రభు ఏమంటున్నాడు, ఎవరైతే దేవుని మీద ఆధారపడి జీవిస్తారో, ఆయన నమ్ముకుంటారో, వారు ఏటు ఒడిన నాటబడిన చెట్టు వలె ఉంటారు. ఆకులు రాలవు, పండ్లునిస్తూ ఉంటారు. వర్షాలు ఉన్నా లేకపోయినా వారు ఆ జీవజల బుగ్గ, జీవజలము క్రీస్తు వాక్యములో నాటబడ్డారు అంటారు. మనం ఫలించాలంటే మన తలంపులు బాగుండాలి, చేదు వేరేదో గ్రహించాలి. మూడవది, మనము ఆ యేసుని ప్రేమలో పాతుకొని పోవాలి, అప్పుడు ఫలిస్తాం. ఇవన్నిటికంటే ముందు మన ఆలోచనలు ఎక్కడ నాటబడుతున్నామో చూసుకోవాలి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, హృదయం నుండి వచ్చే ప్రతి ఆలోచన మంచిదైతే మంచి ఫలాలు వస్తాయి. అటువంటి మంచి హృదయాన్ని మనకు దయచేయమని, ఆచరణలో మంచి క్రైస్తవులుగా పేరు పొందే భాగ్యం దయచేయమని దేవుని వేడుకుందాం. దేవుడు మనకు సహాయం చేయను గాక.